హాయ్ ఫ్రెండ్స్, ఆనంది సీనుకి ఫోన్ చేసి ఎట్లయినా నేను చెప్పింది చెయ్యి సీను అంటుంది. కారులో కేబుల్ వైర్ కట్ చేసిన, ఎక్కువ దూరం పోదు, ఎట్లయినా నువ్వు చెప్పింది చేస్తాను అంటాడు సీను. ఒకచోట కారు ఆగుతుంది. సీను దగ్గర పనిచేసే పిల్లగాడు వచ్చి ఏమి అయ్యింది సారు అని అడుగుతాడు వంశీని. కారు ఆగిపోయింది, కాస్త చూడు, త్వరగా వెళ్ళాలి అని వంశీ అంటాడు. సీను ప్లాన్ ప్రకారం బుర్రకథ చెప్పే అవ్వాతాతను కారులో నుంచి తీసుకుపోతాడు. కారు రిపేర్ అయినాక కారులో ఉన్న వాళ్ళని చూస్తాడు వంశీ. ఎవరూ లేకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోతాడు వంశీ. ఇందు సాక్షులు ఎక్కడా అని అడుగుతుంది. పారిపోయారు అని చెప్తాడు వంశీ. హైమావతి ఇందు వంశీని నిలదీస్తుంది. నీకు మీ అమ్మకు తమాషలుగా ఉందా? అందరినీ ఇక్కడికి పిలిపించి ఇప్పుడు సాక్షులు లేరు అని చెప్తున్నారు, వాళ్ళకు నేను ఏమని సమాధానం చెప్పాలి అంటుంది హైమావతి. సింహాద్రి ఆవేశంతో ఇందుని కోప్పడతాడు. మమ్మల్ని ఇట్ట బతకనీయరా, మీకు ఏమి అన్యాయం చేశామో అని తిట్టి వెళ్ళిపోతారు అందరూ. ఇందు వంశీ మాట్లాడుకుంటూ ఉంటారు. కుట్టిని పర్సనల్గా దెబ్బతీయాలి అని. జ్యోతి వింటూ ఉంటుంది. అలా చేస్తే నీకు కుట్టికి మధ్యలో నేను నిలబడాల్సి వస్తుంది. ఏదైనా చట్ట ప్రకారమే వెళ్ళు, లేదంటే నీకే నష్టం కలుగుతుంది అని వార్నింగ్ ఇస్తుంది జ్యోతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.